దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత ఈ దినము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు. సమయంలో నీ లేఖనమును బట్టి ప్రభా నీ ఎదుటి చేరి ఈ లేఖనమును చేతపట్టి నీ బిడ్డలతో మాట్లాడుచుండగా దేవా, నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచనతో నింపి బలపరిచి నీ ఆత్మ చేత నింపమని, ఆత్మరక్షణకర్త నీకు వందనాలు. మాట్లాడేది నేనే గాని వాళ్ళ బయలుపరిచేది నీవే. నీ మాటలు నీ బిడ్డలకు బయలుపరిచి నీ వాక్యముతో నింపమని ఆత్మరక్షణకర్త అని క్రీస్తునామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పేరట దేవదేవునికి ఆదరణ మనకు తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియపరచును. ఎజ్రా గ్రంథము, భక్తుడైన ఎజ్రా గారు సెలవిచ్చిన మాట మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాటలని మనం అర్థం చేసుకుంటూ, ప్రియులారా, ఇక మాటల్లో అనేక విషయాలు మనం గమనిస్తూ ఉంటే ఎఫెసీ భక్తుడు రాసిన ఈ మాటలన్నీ కూడా అనేకమైన విధములుగా మనకు కనబడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయంలో, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద అప్పుడు నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవుతావని ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులారా, ఎందుకు తల్లిదండ్రులు గౌరవించమన్నాడు? కంటకు కనబడుతున్న తల్లిదండ్రులు దేవుని యొక్క దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క ఆలోచన క్రియలు తల్లిదండ్రులైన వారు కలిగి ఉంటారు. నా స్థానం వారికి ఇచ్చానని పిల్లలైన వారు, అనగా దేవుని పిల్లలైన బిడ్డలందరూ, అంటే భూమి మీద దేవుని పిల్లలే కదా, అందరూ ఒకరే, అందరూ ఒకే తలంపు, ఒకే నడిపింపు, ఒకే ఆలోచన. కానీ సాతాను వలన వీరందరూ వీరి నాకు కాదు, ఇది నాకు కాదు అనే స్థితికి మనుషులు ఈనాడు చాలా దారుణంగా, నేను చాలా విచారం కలిగి చెప్పే మాట ఏంటంటే, ప్రతి మనిషిలో భయంకరమైన స్వార్థం పెరిగిపోయింది. అసూయ స్వార్థం చాలా భయంకరంగా, అంటే ఫీచుకు చేరిపోయిందంటారు, కానీ దాటేసింది ఎప్పుడు. అంత దారుణంగా ఈనాడు ప్రజలలో ఉన్నదని మీ ముందు ఉంచుచున్నాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, ఆయన ఆజ్ఞలలో మొదటిది, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారును పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడే ప్రతి మాట మనుషులకు చాలా ఆసక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పే ప్రతి మాట ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనం గ్రహించగలుగుంటే చాలా విషయాలు ప్రభు చెప్పుచున్న మాటలే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతి మనుషుడు గ్రహించవలసిన ఆలోచనలు చాలా ఉన్నాయి. ఈనాడు మనం గ్రహించలేక చాలామంది ఏమైపోతున్నారంటే చాలా విషయాల్లో వెనకబడుతున్నారు. ఎలాగ వెనకబడుతున్నారండి అని మీరు చెప్పగలరంటే, ప్రతి దాంట్లో వెనకబడిపోతున్నారు. అవివేకతనములో, అనాలోచనలో కలిగి భయంకర స్వార్థం మనుషులు ఏలుబడి చేయటం వల్ల మనుషులందరూ ఏమైపోయారంటే భయంకరులుగా మనుషులు మారిపోయారు. అసలు ఊహించలేమండి, అంత భయంకరంగా ఈనాడు మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అందుకంటున్నాడు దేవుడు, ఈ యొక్క ఎఫెసీ పత్రికలో రాయబడిన ఈ మాటలన్నీ కూడా
అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఎందుకు ఈ మాటలు అందిస్తున్నాడంటే, గ్రహింపు లేకపోతే మాత్రం నష్టపోయేది మీరే అనే మాటను అయితే ఇక్కడ అంటున్నాడు. సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనపడేటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునట్లు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. అంటే ఇక్కడ మనుషులకు చేసే పరిచర్య కాదు, దేవునికి. అంటే అన్యులు 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 అనే పదే 190% దేవుడు అన్యుల గురించి ఎందుకు రాశాడంటే, వారు కూడా మీలాంటి వారే. వారిని జయించాలంటే చూడండి, చేపలు పట్టాలంటే చేపల మధ్య చేపలు ఉన్న చోటకి వెళ్ళాలి మనం, అంతే కదా ప్రియులారా. మనం ఏదైనా వస్తువు తెచ్చుకోలేని వస్తువు ఎక్కడ అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వస్తువుని తెచ్చుకోవాలి. అంతేగాని ఎక్కడో ఉండి మనం ఆర్డర్ పెట్టుకుంటూ వస్తుంది అనేది చాలా ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఓకే. సువార్త కూడా అలా చేద్దామంటే కుదరదండోయ్. మనం ఎక్కడ యేసు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నేను అన్యుల మధ్యకి వెళ్ళాను, నేను అన్యుడినే, కానీ నా వారి మధ్యకి అందరూ నా వారే. క్రైస్తవుల మధ్యకి వెళ్తే సువార్త ప్రకటిస్తే నీ గొప్పదానివే ఉంది, నీ విశ్వాసదానమే ఉంది. ఆల్రెడీ వారు కష్టాలు శ్రమలు ఇలాగ జయించాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా ఎరిగిన వారు. కానీ కష్టం అంటే ఎలా జయించాలో తెలియని వారు, ఎలా బాధ అంటో తెలియని వారు, సంతోషం ఏంటో తెలియదు కానీ సంతోషం కడుతున్నారు. కానీ మాకు అన్నీ తెలిసిన వారు భయముతో బతుకుతారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకపోతే, ఎక్కడ మొక్కకపోతే, ఎక్కడ ప్రార్థించకపోతే, ఎక్కడ నేను పొలిదండాలు పెట్టకపోతే నాశనం అయిపోతానేమో, పాపానికి గురైపోతానేమో, శాపానికి గురైపోతానేమో, శాపకస్తమైన క్రియలు నాకు నా బిడ్డలను చుట్టుకుంటాను భయముతో. అలాంటి వారి మధ్యకి నేను వెళ్ళమంటున్నాడు. వెళ్ళి ఏం చేయాలి? మొదట వారిలో ఒక్కడుగా జీవించు, తర్వాత జీవించమనే నేను కదే లోకం జీవిస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. మనం విడిగా ఉన్నప్పుడు ప్రార్థన వేరు, వారి మధ్యకి వెళ్ళిన ప్రార్థన 4 గింతల ప్రార్థన మనం చేయాలి. 4 గింతలుగా ప్రార్థించే అప్పుడే నువ్వు కట్టక్కర్లే సంఘం, వారే సంఘం కట్టేస్తారు నీకోసం. ఎస్, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఎవరో దేహాన్ని అడగక్కర్లా. అన్యుల మధ్యకి వెళ్ళి వారిలో ఒకడని అన్న, తమ్ముడు, చెల్లి వరుసలు కలిపంట పౌలు గారు మాట్లాడేవారంట. ఇవాళ మనం ఆ వరుసలు మర్చిపోయాం. కులమని, మతమని, ప్రాంతమని, జాతని భేదంలో భ్రమలో బ్రతుకుతున్నాం, దాంట్లోనే ఉండిపోతున్నాం. అంటే ఇది ఈ రకంగా పెడితే ప్రభు దగ్గరికి ఎవరు రారు. దేవుడు సేవకులకు ఇచ్చే జ్ఞానం సేవకు నువ్వు ఎంతగా శోధన భూమి మీదకి వస్తుందో అంతగా దేవుడు సేవకులు కూడా బలపరుచుకుంటాడు. ఎస్, యుద్ధం రానివాడికి, కత్తి పట్టని వాడికి కత్తి తిప్పడం ఒక్కసారి కొన్ని రోజులు నేర్తే ఆటోమేటిక్ కత్తి నేర్చేసుకుంటాడు. అప్పుడు వాడిని ఒక యుద్ధానికి పంపిస్తే కత్తిని తెలియకుంటేనే కత్తిని వాడటం, చురుకైన కత్తిని అనుభవంతో కత్తి తిప్పినట్టుగా తిప్పుతాడు. అలాగే దేవుని సన్నిధిలో దేవుని అగ్ని అనే పుటములోకి వెళ్ళినప్పుడు బంగారం అగ్నిలో పడితే బంగారం కాలక్కల అగ్ని కాలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలిగిస్తాడు, ఆయనని కాల్చి నిన్ను మలుచుకుంటాడు. ఆ విషయం మనం ఎంతమంది ఎరిగి ఉన్నాం. ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతున్నామే, అవి మానుకుందాం. ఈ రోజున దేవుడు దేని కొరకు నియమించాడు, దేని కొరకు మనం భూమి మీద మనిషిగా జన్మించాం, అది ఏ రకంగా జన్మించాం. దేవుడు మానవ రూపము కాదు కదా, మనం దేవుని రూపం కలిగిన మనుషులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ప్రతినిధులుగా జీవిస్తున్నాం. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు చాలా మంది. అందరిని హెచ్చరించటకు అర్హతలే, కానీ వాక్యం చెప్తుంది మీలో మీరు సమాధానపరుడి. ఎస్, సమాధానం వాడు బయటవాడు మనిషి, మనకున్న రూపం, మనకున్న ఆలోచన అవతల వారికి ఎందుకు లేదు, ఎందుకు లేకుండా ఉన్నాడు, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు. నేను ప్రభువు ఎద్దకు వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రవర్తన వాడికి తెలీదా, తెలియపరిచే బాధ్యత నీది, అంతే కదా. నువ్వు భోజనం చేస్తున్నావు, పలానా చోట భోజనం దొరికిందంటావు, భోజనం తెలియని వాడు వచ్చినాడు, భోజనం ఎక్కడ దొరుకుతుంది, పలానా చోట బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తినండి అని అడ్రస్ చెప్తాం. ఆ అడ్రస్ ని క్రియేట్ చేసేది ఎవరంటే దేవుడు ప్రతినిధులుగా
భోజనం ఎక్కడ వంటలో, ఆ వంటలో ఒకటి ప్రేయర్ క్రియేట్ చేశాడు, అక్కడ వంట చేస్తున్నాడు, భోజనం దొరుకుతుందని క్రియేట్ చేశాడు కాబట్టి అక్కడ భోజనం దొరుకుతుందని నువ్వు చెప్పగలిగావు. అలాగా దేవుని వాక్యము పలానా చోట దొరుకుతుంది కాను పలానా చోట ఉంది అన్నప్పుడు, అందుకే చాలా సామెతలు ఉన్నాయి మన దేశంలో. ఒక్కొక్కరు చాలా మంది ఇప్పుడు కూడా మన జేబులో ఒక వస్తువు పెట్టుకుని అరే నా వస్తువు అయిపోయిందని గాబర పడేవారు లేరా? అలజడి చెందిన వారు లేరా? ఆందోళన పడిన వారు లేరా? ఉన్నారు. ఎందుకున్నారు? వారికి తెలియక కాదు, తెలిసిండి. ఒక్కొక్కసారి సాతానుగాడు ఏం చేస్తాడంటే మనిషిని అనేక రకాల, అందుకే చాలా మంది మాట్లాడేటప్పుడు అంటారు, సోయిండు మాట్లాడితే నీవు నీ బుర్రకు తిమ్ము కలిగి నీవు ఆలోచించుకుని నీలో నీవుండి నీకు నువ్వుగా లోబడి మాట్లాడుతున్నావా? మనిషి లోబడితే తనలో ఉండి తన లోకంగా మాట్లాడతాడు. అదే మనిషి దేవునికి లోబడితే, దేవుని యొక్క గ్రంథానికి లోబడితే, దేవుని మాటలకు లోబడితే, దేవుని విజ్ఞాపనకు లోబడితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆదరణ నింపుదల కలిగి ఉంటే నీవు అప్పుడు ఆయనే ప్రకటించుకుంటాడు. నువ్వేం ప్రకటించక్కర్లా, ఆయనే బోధిస్తాడని లేఖనము చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు ఆ మాట, స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయవనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఎవరి వల్లంట? సత్కార క్రియలు ఏది చేసినా అది ప్రభు వల్లనే జరుగుతుంది, అది మీరు ఎరుగుదురు, అది మీరు గ్రహించుకోండి అని ప్రభువు చెప్పుచున్న మాటని మనం గ్రహించలేకపోతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, చాలా జాగ్రత్త కలిగి వినాలి ఈ మాటలు. ఈ కడవర దినాల్లో ఉన్నాం, 2026. ఇప్పటికి ఆల్రెడీ 2026 ఏదో జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది. చూడండి, అడవి ఒక మూలన చిన్న పొగ వస్తుంది, అది అనుకుంటా, కానీ అది కొంచెం 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 అగ్ని కాలినట్టుగా మనం 2024లో చూసాం, 25లో చూసాం, ఇప్పుడు 26లో కూడా అలాగే మనుషుల్ని ఎన్నో రకాలుగా తల్లికి బిడ్డకి లేకుండా పాట పాడతాం. అదే రోజు, ఆ రోజు ఆల్రెడీ చాలా రోజు నుంచి జరుగుతుంది. ఆ పాటకి నిదర్శన ఇక్కడ ఆల్రెడీ జరిగిపోతుంది, మనం గ్రహించట్లేదు. ఇంకా అదే రోజు అంటే మన వరకు వచ్చినప్పుడు మన గుండెలు బాదుకుంటే ఓ ఇది జరిగింది, ఈ పాటగా ఒక నిదర్శన ఇక్కడ జరుగుతుందని ఆల్రెడీ ఎప్పుడో జరుగుతుంది. 10 సంవత్సరాల పైనుంచే జరుగుతుంది గుండెలు బాదుకుంటాం. క్రైస్తవుడే కాదని ప్రతి మనుషుడు బాదుకుంటున్నాడు. దేవుడు అని ఎరిగిన వాడు తప్ప దేవుడిని ఎరగని వాడు ప్రతివాడు తనకు తన కుటుంబానికి వరకు గుండులు బాదుకునేవాడు. అందుకే దేవుడు నిన్నెందుకు నిలబెట్టాడు అంటే నేనున్నాను, దిగులు చెందకని చెప్పమంటకే నిలబెడితే మనం ఏదేదో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం మనకే తెలియకుండా మాట్లాడతాం. జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీకుని వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించము. అంటే ఇక్కడ ఏమంటే చూసారా, మీరు ప్రభునందు పరలోక రాజ్యం యొక్క తలంపులు ఎందే మీరు ప్రకటించలేదు కానీ మీరు భ్రమపడి మాట్లాడద్దు అన్నాడు. చాలా క్లియర్గా చెప్తున్నారు అపోస్తలుడు పౌలు గారు. అంటే మీరు భ్రమపడి మాట్లాడకండి, ప్రభు పరలోకమైన సంబంధమైన క్రియనే, ఆ మాటలే మీరు ఇక్కడ ప్రకటించుచున్నారు. అది మర్చిపోయి అది సోయలేక మీ ఇష్టమైన రీతిలో మాట్లాడితే మాతో కుదరదు. లేకపోతే ఇప్పుడు మనం ఒక పొరపాటు చేసామండి ప్రియులారా, మార్కెట్కి వెళ్ళాం, సరుకులు కొన్నాం, సంచి ముందు బాగుంది అనుకున్నాం, ఆ బరువు సంచికి తగ్గ బరువు వేస్తే ఎంత దూరమైనా మోయగలం, చిరిగిపోదు, చిల్లిపడదు. దానికి మించిన బరువు వేస్తే ఏమవుతుందండి, ఆ కుట్టిన కుట్లు కాస్త బరువు మోయలేక ఆ దారం తెగిపోయి కొంచెం కొంచెంగా కారుతుంది. అలాగే నీవు మాట్లాడే విధానం ఏదైతే భద్రత లేకుండా, మళ్ళీ ఆలోచించకుండా, గ్రహింపు లేకుండా మాట్లాడితే సంచి చిల్లిబడిన సంచి వలె నీ బ్రతుకవుతుంది. తీరా పోయి అన్నేసుకుంటా సంచిలో, లాస్ట్కి ఏమీ లేనివాడిగా నిమిత్తం మాత్రమే అంటే ఎడారిలో ప్రయాణం చేసి జీవితం తీయాల ప్రజల మధ్యకు వచ్చి ప్రజలు తిరగబడుతున్నారు, కొడుతున్నారంటే ఏంటి, నీ క్రియలు అయ్యి అతనికి ఏమీ తెలియదండి. కానీ కాదు తీసుకున్న నిర్ణయం సాతానుగడ మొదట ప్రారంభంలో ముందుగా జాగ్రత్తగా వెళ్ళమంటాడు, అబ్బో బాగుందని ప్రయాణం చేస్తాం. తీరా ఆ ప్రయాణములు మధ్యలోకి వెళ్ళాక అప్పుడు సాతానుగాడు అసలేని
నిజరూపం చూపిస్తాడు. అక్కడ మనం జయించలేక అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం, ఇటు వెళ్ళి ఎంత దూరం ఉందో అటు వెళ్ళి వెనక్కి వెళ్తే ఎంత దూరం ఉందో అదేంటి ఇక్కడ మధ్యన ఏమండి ఉర్రు వేస్తాడు నీకు. అక్కడే మనం మాట్లాడి తలబడినప్పుడు అంజుడుకు కానీ మరి భక్తి లేని వాడికి భక్తిహీనుడికి మనం దొరికిపోయి దెబ్బలు తింటున్నాం. అప్పుడే సాతానుగాడు మనం ఏం చేస్తాడంటే మనలో అవకాశవాదిగా దారిపోయి మనలోకి వచ్చేసి వాడి ఇష్టమైన ప్రవర్తన చేస్తాడు. అప్పుడు అంటారు మనం, అయ్యో ఇంత బాధ. అక్కడ కూడా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. మొదటి దెబ్బలు తిన్నా నువ్వు బయటకు వచ్చేసినా అయినా దేవుడు విజయం నీకే. అక్కడ కూడా నిన్ను విడిచిపెట్టాడు, విజయం ఇస్తాడు. కానీ అప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరవకుండా ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇవాళ అదే జరుగుతుంది లోకంలో. నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడికి ఎక్కడైనా హాని, నిజమైన ప్రార్థనా పరుడికి, నిజమైన సన్నిధి పరుడికి హాని జరిగిందని ఎక్కడ కనపడదు ప్రియులారా. గమనించండి, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాదు తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిత్తు సర్వాంధ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఏమన్నారు? మనం ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మ శక్తులతో. ఆకాశం గాలిలో ఉన్న దురాత్మ శక్తులతో పోరాడాలంటే ఏం చేయాలి? మొదట పోరాటం నేర్చుకోవాలి. నాకు అన్నీ తెలుసంటే ఏమీ తెలియకుండా 30 ఏళ్ళ నుంచి ప్రసంగం చేస్తున్నా అన్నీ తెలుసని నేను చెప్పట్లేదండి, తెలియదని చెప్పుకుంటున్నా. కానీ దేవుడు మాత్రం వాడుకున్నది వాడుకుంటాడండి. కాబట్టి గమనించండి, కాలు జారిన వాడికే భూమి విలువ, ఆ దారి విలువ తెలుస్తుంది. దెబ్బ పడిన వాడికి ఆ దెబ్బ మరలా పడకుండా జాగ్రత్త పడతాడు. ఇలా తప్పు చేసిన వాడికి తప్పు బరువు ఎంతో తెలుసు కాబట్టి మరలా తప్పు చేయడు. ఏమండి, ఇబ్బంది పడిన వాడికి ఇబ్బంది విలువ, సమయం ఎంత గొప్పదో గ్రహించిన వాడు మరలా ఇబ్బంది పడాడు. ఇవి చూచులు కాదు, మెలకువలు. ఇవి మనిషికి చెలిపించే జ్ఞానమైన ఉపదేశమైన మెలకువలు. ఇవి మనుషుడు గ్రహించలేక, ఆలోచించలేక ఏమైపోతున్నాడంటే శోధనలో పడిపోతున్నాడు. ఏమని అంటున్నాడంటే ఇక్కడ, మీ అందుచేత మీరు ఆపద వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకును దేవుడి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకుని నీతి అనే మైమరుపు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలన శ్రద్ధ మనసును జోడు తొలుకు నిలబడుడి. శ్రద్ధ మనసు అనే జోడు తొలుకుని నిలబడి, శ్రద్ధ అనే మనసు ఆత్మ అనే వాక్యమును కట్టుకోవాలి, తజ్జుకోవాలి. గాళ్ళు కూడా తొడుగుకుని అంటే జ్ఞానమైన తెలుగుతో, విశ్వాసమైన నమ్మకంతో ప్రయాణం చేయి. అసలు నిన్ను కొట్టేవాడు ఎవడని ఉంటాడా? నీకు అడ్డం తలిగేవాడు అంటే. అందుకే అన్నాడు పౌలు గారు, నీవు యూదుడువా? నేనే యూదుడినే. నీవు సమరయుడువా? నేను సమరయుడినే. నీవు ఫలాని వాడువా? అవును ఫలాని వాడినే నేను అని మనలో కూడా ఎలా ప్రాంతాలుగా ఎక్కువ కులమత భేదాలు ఎక్కువైపోయినాయి. అలాంటప్పుడు ఆ భేదాలను, ఆ మతాలను ఏ రకంగా మనం అలుముకోవాలో, సాయిలు పురుగు తన సాయిలు ఎలా గల్లుకుంటుందో అలా గల్లుకెళ్ళమన్నారు. మీకు సంగతి తెలుసా? ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అనుకోని రీతిగా నీకు ఆహార రూపంలో పెట్టినప్పుడు నాకు అర్పించు, నువ్వు భోజనం దేవునికి సమర్పించిన తర్వాత మనం భోజనం చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఏదైనాను నీ హాని చేయకుండా తొలగించువాడు నేనే కదా అని ప్రభువు చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నారు ప్రభువు, ఇదిగాక విశ్వాసను డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాలములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు చూసారా, ఇక్కడ అంటే మనం విశ్వాసమైన డాగును తొడుక్కుంటూ పరిశుద్ధాత్మ వెలుగును మనం పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సాతాను శక్తులను, బాణముల ఆర్పే శక్తిని మనకు బలాన్నిస్తాడు.
అటువంటి శక్తి ఈనాడు మానవులైన మనం కలిగి ఉన్నామా? ఉంటే అందరూ మన వాళ్ళే, మనకు శత్రువులు ఎవరు లేరు ఇక్కడ. అందరూ మన స్నేహితులే, కుల మతాలు లేవు, అందరూ మన వాళ్లే అని భావించున్నాడు. దేవుడు మనకు విజయమే ఇస్తాడనే భావము కలిగి ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. రక్షణకర్త స్తోత్ర, కరుణామయుడ స్తుతులు చెల్లిస్తూ ఆయన ఈ సమయంలో మరి నా బిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. వింటున్న వారు గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి. అందరూ నా వారే, బయట వారు ఎవరూ లేరు, దాన్ని చూడకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదని ఎందుకు నియమం? నీ ప్రయాణం అట్టే వెళ్ళు, అది నిన్నేం చేయగలదు అన్నారు. నిజమే కదా? కాబట్టి నాయన, ప్రతి మనిషి నీతని డాగు, నీతని బలం, నీతని దట్టి కట్టుకుని నడవగల శక్తిని, జీవించగల సన్నది, ఆదరణ, ఆత్మ తలంపులను దయచేసి నడిపించమని ఈనాడు ప్రభు ఎందరైతే సేవకులేమి, పరిచారికులేమి, పండితులేమి, నా దేశంలో ప్రపంచ దేశ ప్రజలు 850 కోట్ల ప్రజలు ప్రభు, అందులో నీతిమంతులు ఎంతమంది, యథార్థమంతుల మంది, అందరూ నీ రూపమే, అందరూ నీ కలయికే, అందరము క్రీస్తు స్వరూపం కలిగిన వారమే. బాప్తిసం పొందిన వాడే కాదు, ప్రతి వాడు క్రీస్తు స్వరూపే. అటువంటి వారందరి మీద నీ ఆత్మను కుమరించి నీ ఆలోచనతో నింపి బలపరచు. నా దేశ ప్రజలు, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, అందరూ బలహీనులు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అభయాబులు, అనారోగ్యము కలిగిన వారు, అభాగ్యులుగా ఉన్నవారు, అనాథులుగా ఉన్నవారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, ఇలా ఎందరో అందరి మీద నీ ఆత్మను, సూర్యుడు ఎలాగే ఉదయించి వెలుగును కుమ్మరిస్తున్నాడు, నీ మహిమ, నీ పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు ప్రతి వారిలో కనుగరించి నడిపించి దీవించి ఆదరించి పాడి పంటను సమస్తమును అందరు ప్రార్థన ఆలకించి నీ మహిమతో నింపి బలపరచమని క్రీస్తు ప్రభు నామం అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా మానవుడని మాకు దయచి మన ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధనకి రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవే తండ్రి. ఆమేన్. ఏసరత్వమే విజయం అపవాదికులు, ప్రవేశరత్వమే విజయం అపవాది, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికి అంతగా నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.